సో, జర్నలిస్టులు గానీ, ఒక పక్క అంటే యూట్యూబ్ ఛానెళ్ల పేరు మీద ప్రభుత్వాన్ని గానీ, నేతల్ని గానీ తిడితే మాత్రం ఊరుకునేది లేదు అని జెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటల్ని మనం చూసే ఉన్నాం. తోడకలు తీస్తాం అది ఇది అని కూడా చెప్పారు. సో, దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు ఆహ్, ఆహ్, మైపాల్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో, మీరు చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒక మాట అన్నారు. అంటే విచక్షణ రహితంగా ఎంత మాట అంటే అంత మాట మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఒక్కొక్కడికి తోడకలు తీస్తామని అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? అండ్ మనం చూసాం ఒక జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేశారు. అంటే ఆవిడ తిట్టిన అంటే చేపిచ్చిన వీడియోలు ఒక రకంగా పక్కకు పెడితే ఖచ్చితంగా దాన్ని అన్యాయం అని కొంతమంది అంటారు. కొంతమంది సమర్థిస్తున్నారు. కొంతమంది అసలు సమర్థించట్లేదు. దీన్ని మీరేమంటారు? తోడుకలు తీస్తా 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 అంటున్నావు. తీయ కదా, నిన్ను తోడుకలు తీయంగా ఆపింది ఎవడు? ఇప్పుడు పాపం మా రేవతి అనేట ఆమె నువ్వు చూస్తున్నావు, లేకపోతే ఆమె రేవతి అనేట ఆమె పల్సు ఛానల్ అనుకుంటా, ఆమె ఒక రిపోర్టర్ని పంపింది. ఆమె రేవతి అనేట ఆమె కూడా పోలే. తర్వాత ఒక ముసలైన రైతు అనుకుంటా. వీళ్ళు చెప్పినరా చెప్పలేదా మనకు తెలియదు, కానీ ఆయన అయితే తెలిసో తెలియకనో చాలా బూతులు మాట్లాడిండు. అదే కెమెరా వెనకాల చాలా మంది మాట్లాడతారు, మన వ్యవస్థలో కూడా అన్ని మాట్లాడతాం. అది కెమెరాలో రికార్డ్ అయింది. సరే, రికార్డు మధ్యలో ఆపలేం కెమెరా కాబట్టి. అది అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఛానల్లో కూడా అనేక మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం. మాట్లాడినప్పుడు ఇక పలానా దగ్గర కట్టన చేయాలి, అక్కడ బీఫ్ అని ఇవ్వాలని చెప్తాం. బీఫ్ ఇవ్వకపోవడం, కట్ చేయకపోవడం తప్పు. అయితే వాళ్ళు వెనకాల కేటీఆర్ ఉన్నాడని అంటున్నారు. నిజానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేకుండా ఒక యూట్యూబ్ ఛానల్ ఎవ్వరికి కూడా అంత ఇంటెన్షన్ ఉండదు. ఇలా ఏ యూట్యూబ్ ఛానల్కైనా, ఏ మెయిన్ మీడియాకైనా ఒక రాజకీయ పార్టీ వెనకాల ఉంది. ఎవరో ఒకరిద్దరికి తప్ప మిగతా అందరికి కూడా ఒక రాజకీయ పార్టీలో అండ ఉంది. నువ్వు బట్టలు కూడా తీయాల్సి వస్తే ఆ రేవతి గారి వెనకాల ఎవరున్నారు? ఆమెతో ఛానల్ ఎవరు పెట్టించిర్రు? ఆమెను ఎవరు పురమాయించిర్రు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు అనే వ్యక్తిని చూసి ఆయన అసెంబ్లీలో నీ పక్కకే ఉన్నాడు కదా. నువ్వు ఇక్కడ నిలబడ్డావు, అక్కడ కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు. మీరు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. వెళ్ళి ఆ ఇద్దరు ముగ్గురి బట్టలు కూడా తీసుకొట్టు కదా. ఇప్పుడు నీకు మన ప్రణయ్ అమృత ఇష్యూ కేసులో మారుతిరావు అనే వ్యక్తి నరికిచ్చిండు సుభాష్ శర్మతో. మేము నరికిచ్చింది మారుతిరావు. పాపం అయినంతటా ఆయన ఉరేసుకొని చచ్చిపోయింది, అది వేరే విషయం. ఒకవేళ ఉంటే ఆయన గురి శిక్ష వేసేది. ఎందుకంటే నరికిన సుభాష్ శర్మ గురి వేసినప్పుడు A1గా ఉన్న మారుతిరావు కూడా వేసేది. మారుతిరావు చచ్చిపోయాడు. చేపించిన వ్యక్తి మెయిన్ A1. పక్కకి కేటీఆర్ని పెట్టుకుని నేను బట్టలు కూడా తీస్తా, అవి కూడా తీస్తా అంటే పోయి ఊడదీగ పక్కకి. మీరు అందరు 63 మంది కలిసి ఇట్లా పట్టి ఇట్లా అన్ని ఊడదీసి కొట్టు, కేటీఆర్ని కొట్టు, హరీష్ రావుని కొట్టు. మీరు మంచిగా ఉంటారు. కూకట్పల్లి, కోకాపేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మీరు మంచిగా వాడు లగ్గలకు వీడు లగ్గలకు వాడు. మల్లారెడ్డి మనమడో మనమరాలకో లగ్గం అయితే నువ్వు పోతావు, అక్షింతలేసి వస్తావు. ఆ పిల్లగాళ్ళు నీ కాళ్ళు మోగుతారు, వాడు సలే అంటాడు, బామ్మరిది అంటాడు. నువ్వేమో వాడు అటెండర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఇదానికి ఎక్కువ, దానికి తక్కువ నువ్వంటావు. మళ్ళా కలిసి మటన్ తింటారు, చికెన్ తింటారు, మందు తాగుతారు. నీ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళని తిడుతురు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు నిన్ను తిడుతున్నారు. మరి బట్టలు ఊడదీసుకోవటాలు చేస్తే వాళ్ళు మీ ఊడగొట్టాలి, మీరు వాళ్ళ ఊడగొట్టాలి. రాస్కెల్స్, స్కౌండ్రల్స్, రౌడీలంతా అసెంబ్లీలో ఉన్నారు 90%. నువ్వు ఎవడి ఊడగొడతావు అంటున్నా నేను. కానీ ఇప్పుడు అంటే ఒక ఆ యూట్యూబ్ ఛానలే కాదు, మిగతా చాలా యూట్యూబ్ ఛానల్ హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఎన్ని బూతులుగా అంటే బయటకు వచ్చినా మనం చూసే ఉంటాం. అండ్ దానికి కూడా బీపులు లేవు. అంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సి వస్తే ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్ మూతపడతాయి అనుకోవచ్చా? అంతే కదా. యాక్షన్ అంటే ఏముంది, పలానా వీడియోలు డిలీట్ చేయాలి. ఏదైతే చట్టంలో ఉంటుందో ఆ చట్ట ప్రకారం శిక్ష చేయండి, లేదంటే కొత్త సర్క్యులేట్ చేసుకురండి. ఇగో ఈ తప్పులు చేస్తే ఈ శిక్షలు ఉంటాయని మీరు చెయ్యాలి. మీరు 15 నెలల నుంచి నోట్లకి వెళ్ళి మాట తీయకుండా, ఒక యాక్షన్ లేకుండా, దున్నుకున్నోడికి దున్నుకున్నంత అని మీరు భూములు ఎంబటవాడి, ఇసుక ఎంబటవాడి, ఆ లంచాలు, అవినీతి, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లట. మీ బిజీలో మీరున్నారు, వీళ్ళ బిజీలో వీళ్ళున్నారు. మీరు ఒక రూల్స్ సర్క్యులేట్ తీసుకురండి. మీరు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళని తిట్టొద్దు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా కాంగ్రెస్ వాళ్ళని తిట్టొద్దు, బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళని తిట్టొద్దు, వీళ్ళు 2 పార్టీలు వాళ్ళని తిట్టొద్దు. మీరు ముగ్గురు 3 ప్రధాన పార్టీల అధ్యక్షులు కానీ, మీరు నాయకులు కానీ ఒక దగ్గర కూర్చుండి, అరే మనం ఇక్కడ నుంచి మన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లకు ఎవడు కూడా అతిక్రమిస్తే మనమే శిక్షించాలి, దాన్ని ఎవడు సమర్థించొద్దని చెప్పాలి. బూతులు తిడితే కేటీఆర్ సమర్థిస్తుండు, అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం,
తిట్టిన తర్వాత అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు మరి? అంటే ఇప్పుడు మళ్ళా వీడు అధికారంలోకి వస్తే రేపు మళ్ళా ఈ రేవంత్ రెడ్డి మనుషులు తిడతారు, వాడిని తీసుకపోతే ఇవేం ఖండిస్తున్నాం ఈయన అంటాడు. ఎటుపోతుంది ఇది? ఈ కేటీఆర్ అనేటోడికి కొంచెం పాపం మైండ్, అసలు సీఎం అయ్యేటోడు త్రుటిలో తప్పిపోయింది. అసలు 30 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 30 యూట్యూబ్ ఛానల్ పెడితే అవుతుందని ఆయన మొత్తం బ్రెయిన్ అంతా యూట్యూబ్ ఛానళ్ళ చుట్టూ, ఇన్స్టాగ్రామ్ల చుట్టూ, ట్విట్టర్ల చుట్టూ, ఫేస్బుక్ల చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఒక 500-600 మందిని డబ్బా సప్పుడు చేయదు, 500-600 మందిని పెట్టుకొని మీరు చెప్తే షాక్ అవుతారండి. ఆ ముసలాయన తిట్టింది లా కొడుకులు ఈ కొడుకులు అని తిట్టింది చూపిస్తారు. ఆయన నోటితో తిట్టిండేమో, కానీ మీరు ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చిన కదా, మీరు కింద ఇప్పుడు వెంటనే రెడ్ టీవీలో కామెంట్ల కింద మైపాల్ను పచ్చి బూతులతో కామెంట్లు పెడతారు. నేను అనేది ఏంటంటే నోటితో తిట్టినోడు కాడు, వాడు చేతితో రాసి బ్రెయిన్తో పెట్టినోడు కూడా. వాడు యూట్యూబ్ కామెంట్లు పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు పెట్టినా, ఫేస్బుక్లో పెట్టినా, ట్విట్టర్లో పెట్టినా వాళ్ళందరినీ పట్టుకొచ్చి పగ్గాలతో కట్టేసి ఒక్కొక్కటి కాళ్ళు చేతులు ఇరుగొట్టే చట్టం తీసుకురావచ్చు కదా. లేకపోతే ఒక 10 రోజులో నెల రోజులో జైల్లో పెట్టి వాని ఫ్యామిలీలను పెట్టి చెంచల్గూడ చెర్లగూడ లేచి ఒక్కొక్కరిని ఒక గంట సేపు నాన్ స్టాప్గా తలకాయ కిందికి చేసి కాళ్ళు పైకి చేసి కొట్టేటి చట్టాలు తీసుకురావచ్చు కదా. నిన్ను తిడితేనే తిట్టినట్ట, మీ సతీమణ్ణి మీ కూతుర్ని తిడితేనే తిట్టినట్ట, నిన్ను తిడితేనే తిట్టినట్ట. మీకు మాత్రమే రోషం ఉంటుందా? మీకు మాత్రమే పౌరుషం ఉంటుందా? మీకు మాత్రమే గౌరవం ఉంటుందా? మీకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందా? సొసైటీలో ఎవడు ఎవడిని తిట్టినా, ఎవడి మీద కామెంట్, బ్యాడ్ కామెంట్స్, బూతులతో కూడిన కామెంట్ పెడితే నెగిటివ్ కామెంట్ పెట్టు. నువ్వు నచ్చకపోతే ఈ పాయింట్ నచ్చలే, ఒక లిమిట్ ఉంటుంది, వేస్ట్ గాడు అనొచ్చు, లేకపోతే ఈ పాయింట్ తప్పు మాట్లాడిన అనొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులను, వారి క్యారెక్టర్ను, మొత్తం బూతులతో నిండిపోయింది. వాళ్ళంతా సోషల్ మీడియాలో బూతుల మీడియా అయిపోయి కామెంట్లతో నింపితే ఆ పెట్టించుటోడు కేటీఆర్ 90%. ఆయనను పక్కకు పెట్టుకొని కేటీఆర్ బట్టలు ఉడదీయకుండా బట్టలు ఉడదీస్తా అరిసే కుక్క కరవదన్నట్టు నీతో ఏమీ కాదంటున్నా నేను. నువ్వు 15 ఏళ్ల నుంచే కేసీఆర్ ఎంట్రుక కూడా బీకలే, కేసీఆర్ జుట్టు బీకలే, కేటీఆర్ది బీకలే, హరీష్ రావుది బీకలే. ఇక నువ్వు మెయిన్ విలన్లను వదిలేసి, మెయిన్ సినిమాలో మిర్చి సినిమాలో మెయిన్ విలన్ ఉంటాడు, నువ్వు మెయిన్ విలన్ వదిలేకుండా పక్కకుంటే సైడ్ రౌడీలో ఎంతమందిని చంపితే లాభం? ఇప్పుడు ఏమన్నా సైడ్ రౌడీ అనుకోండి, పోరా అంటే ఇట్లా దెవ్వుతే ఇప్పుడు ఎగేస్తే పోతుంది, పోయి వీని చంపేస్తావు. ఈ మెయిన్ విలన్ అట్లనే బతుకున్నాడు కదా, అది నీ పక్కకే బతుకున్నాడు అంటున్నా. చంపితే మెయిన్ విలన్ని చంపు, లేకపోతే సప్పుడు దాకా గమ్మునుండు. నీ మెయిన్ విలన్ కేటీఆర్ కళ్ళు దొబ్బినాయా? హరీష్ రావు ఇద్దరు తెలియదా? 2 వేట కుక్కల్ని ఇట్లా దువ్వుకుంటే కేసీఆర్ వదిలేసిండు. అదొకటి హరీష్ రావు, ఇంకోటి కేటీ రావు. కుక్కలు ఇట్లా గజ్జి కుక్కలు, ఎర్లేసిన కుక్కలు తిరుగుతాయి